Journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. సిలువ ఛాయల గుండా మనము పాత నిబంధన గ్రంథములో ప్రయాణం చేద్దాం. సిలువను చేరుకోవడానికి ఈ అమూల్యమైనటువంటి అవకాశం దేవుని యొక్క లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి, సిలువను మరి సమీపంగా పాత నిబంధన గ్రంథంలో నుంచి చూస్తూ ముందుకు ప్రయాణం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం. కమ్, లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశముల నుండి బయటకు వచ్చేటటువంటి ఆ చివరి రాత్రి అది ఒక కాళరాత్రి, మరణకరమైనటువంటి రాత్రి. ఐగుప్తు దేశాన్ని దేవుడు తీర్పు తీర్చినటువంటి రాత్రి అది. ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలందరూ గడగడ వణికినటువంటి రాత్రి అది. ఐగుప్తు అంతా మరణము, ఇశ్రాయేలుకి రక్షణ, విమోచన కలిగినటువంటి రాత్రి అది. ప్రతి గృహములో మరణ ఘోష. ఇజ్రాయేలు ప్రతి ఇంటిలో ఇదిగో రక్షణ గురించినటువంటి సునాదములు. ఎలా ఇది సాధ్యమైంది అంటే, దేవుడు చెప్పాడు, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల వధించబడి ఆ రక్తమును మీ ఇంటి గుమ్మముల మీద, ఆ యొక్క ద్వారబంధముల మీద మీరు రాయండి. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? When I see the blood, I will pass over you. When I see the blood, I will pass over you. ఈ పస్కా బలి పశువుకు ఉండవలసినటువంటి లక్షణాలు మనం గనక నిర్గమాకాండము 12వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు గనక మనం చూసినట్లయితే, ఆ గొర్రెపిల్ల మగదై ఉండాలి, తొలిచూలు అయి ఉండాలి, 1 year ఏజ్ మినిమం దానికి ఉండాలి. అయితే దానిలో ఏ విధమైన లోపము కానీ, ఏ విధమైనటువంటి దోషము కానీ లేనటువంటిదై ఉండాలి. ఎప్పుడైతే నేను ఐగుప్తు దేశం మీదకి తీర్పును, జడ్జిమెంట్ ని తీసుకొస్తానో, నిజానికి ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలు అందరి మీదకి తీసుకురాబోతున్నటువంటి జడ్జిమెంట్ అది. నిజానికి ఆ 10 తెగుళ్ళు అనేవి ఐగుప్తు ప్రజలు ఆరాధించేటటువంటి 10 దేవతల మీద తీర్పు అది. ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క దేవుడని పిలువబడుతున్నటువంటి వారిని ఆయన ఓవర్ పవర్ చేస్తూ తన శక్తిని, తన బలమును, తన ప్రభావమును ఐగుప్తులో కనపరుస్తూ ఉన్నప్పుడు ఫరో గుండెలు అదిరిపోయినాయి. ఫరో తను వణికిపోయాడు. నైలస్ అనేటువంటి దేవతను వాళ్ళు ఆరాధిస్తారు. ఆ దేవత పేరే నైలు నదికి పెట్టాడు. ఎప్పుడైతే నైలు నది అంతా రక్తముగా మారిపోయిందో, నైలస్ ఓడిపోయింది. ఆ విధంగా కప్పలను వారు ఆరాధిస్తారు, జంతువులని, లైవ్ స్టాక్ ని వాళ్ళు ఆరాధిస్తారు, సూర్యుని రా గాడ్ అంటారు, సూర్యుని వాళ్ళు ఆరాధిస్తారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క ఒక్కొక్క తెగులు అనేది వారు ఆరాధించేటటువంటి ఐగుప్తు దేవతలు, ఆ తెగులు ద్వారా దేవుడు పంపించినటువంటి తీర్పు. అండ్ ఫైనల్ గా వారు ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోనే దేవుడుగా ఆరాధిస్తారు. ఫస్ట్ బోర్న్ ని వాళ్ళు ఏమంటారంటే, సూర్యుడు ప్రసాదించినటువంటి వరముగా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఫారోస్ ని ఆరాధన చేస్తారు. నౌ గాడ్ ఈస్ స్మైటింగ్ ద ఫస్ట్ బోర్న్ యాజ్ ఎ జడ్జ్మెంట్ అపాన్ ఈజిప్ట్. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆ గుమ్మముల మీద రాసినటువంటి ఆ యొక్క రక్తం ఏదైతే ఉందో, ద బ్లడ్ విల్ బి ఎ సైన్ ఫర్ యూ. అది ఒక గుర్తుగా ఉన్నది. వెన్ ఐ సీ ద బ్లడ్, I will pass over you. That's why this is called Passover. దాటి వెళ్ళుట. ఏమి దాటి వెళ్ళింది? మరణము. ఎవరు దాటి వెళ్ళారు? సంహార దూత. The same thing is very true. The same thing is very true. నిష్కలంకము, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అను ఆ పస్కా బలి పశువు
మన కొరకు వధించబడినప్పుడు ఎంతమంది అయితే ఆయన రక్త ప్రభావం కిందకు వస్తారో ఆ రక్తమును నేను చూసినప్పుడు మరణము దాటి వెళ్తుంది. ఐగుప్తుకు సంభవించిన ఏ తెగులు కూడా మీకు సంభవించదు అని దేవుడు చెప్తున్నాడు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పాస్ ఓవర్? ఈ సాక్రిఫైస్ మనకు రెండు విషయాలు నేర్పిస్తా ఉంది. ఇట్ వాస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ డెత్. మరణము నుండి దేవుడు పంపించినటువంటి ఆ న్యాయమైనటువంటి తీర్పు నుంచి, ఉగ్రత నుంచి, మరణము నుండి ప్రొటెక్షన్. రెండవది, ఎవరైతే రక్తము చేత కప్పబడతారో, రక్తం యొక్క కవరింగ్ కిందకు వస్తారో వారు విమోచనని పొందుతారు అన్నటువంటి సత్యము, ఆ విధమైనటువంటి ఒక ఈరా, ఒక తరము అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచే దేవుడు స్టార్ట్ చేశాడు. ఎంత సత్యం ఇది! బై ద సాక్రిఫైస్ ఆఫ్ ద ల్యాంబ్, అన్ ఇన్నోసెంట్ ల్యాంబ్, అన్బ్లెమిష్, ద బ్లడ్ ఆఫ్ దట్ ల్యాంబ్, ఒక సబ్స్టిట్యూటరీ డెత్ గా మన స్థానములో వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము మరణమును దాటించింది. బాండేజ్, బానిసత్వముల నుంచి విడుదల కలగచేసింది. అయితే అవి మనుషుల యొక్క పాపాలను కప్పిపెట్టడానికి మాత్రమే. కొంతకాలము, లేకపోతే ఒక పర్మనెంట్ సొల్యూషన్ దాంట్లో లేదు. ఇట్ కెనాట్ రిమూవ్, ఇట్ కుడ్ నాట్ రిమూవ్, బట్ ఓన్లీ ఇట్ కుడ్ కవర్ ద సిన్స్ ఆఫ్ ద పీపుల్. అయితే 1500 సంవత్సరాల తర్వాత ద లాస్ట్ ప్రాఫెట్ ఆఫ్ ద ఓల్డ్ కవెనెంట్ జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్తున్నాడు, లోకమంతటితో చెప్తున్నాడు కేక వేసి, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ that takes away the sins of the world. పాత నిబంధన యొక్క ఆ బలి అన్ని కూడా, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము పాపమును కప్పివేయగలిగింది. The blood of the lambs and goats in the old covenant only could cover the sins of the people. But here is the lamb. Here is the lamb. It is the lamb of God who takes away, who cleanses away, who could blot away the sins of the world. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క బలియాగము more superior, more permanent than the old covenant. Now let us see the Passover lamb versus Christ. Passover lamb versus Christ. Christ died on the Passover day. యేసు క్రీస్తు ప్రభువారు ఆ పస్కా దినాన ఆయన సిలువ వేయబడ్డాడు. మనం గనక జాగ్రత్తగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం గనక మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి ఆ దినమును వారు మధ్యాహ్నం లోపే, అంటే సాయంత్రం అయ్యేటటువంటి లోపే ఆయన యొక్క సిలువను మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని, ఆయన మరణం కూడా కంప్లీట్ చేయాలని మత నాయకులందరూ తలంచారు. ఎందుకో తెలుసా? ఈవినింగ్ తో వాళ్ళకు డే స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ తో కాదు. ఈవినింగ్ 6కి డే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అది పస్కా సిద్ధపరుచుకున్నటువంటి దినము. ఆ ఈవినింగ్ టైం అనేది వాళ్ళకి పస్కా మీల్ ప్రిపేర్ చేసుకునేటువంటి డే. ఇట్ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ డే. It was not an ordinary Friday like all other Fridays. It is a historical day in the calendar of Jews, Hebrews. ఈ హెబ్రీ యొక్క క్యాలెండర్ లో అది చాలా ప్రాముఖ్యమైన దినము. అది ఏంటయ్యా అంటే, దేవుడు చెప్పాడు, మీరు ఐగుప్తు దేశంలో బయటికి వచ్చినటువంటి ఈ విమోచన కార్యాన్ని మీ పిల్లల 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 తరము వారికి కూడా మీరు నేర్పించినట్లు ఈ పస్కాను మీరు తరతరములకు ఆచరించాలి. ఇది ఒక కట్టడగా నేను నియమిస్తాను. ఎవడైతే పస్కా ఆచరించలేదో వాడు పాలెము నుండి, ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడవలను, వాడు శాపగ్రస్తుడవుతాడు, వాడికి మరణ శిక్ష విధించాలి. And today is that day. And the lamb was slain on the cross. He died on the day of
Passover. Christ died as substitute. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేది ఆయన చేసిన పాపాల కొరకు కాదు, ఆయన చేసిన తప్పిదము కోసం కాదు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ పాపమును ఎరుగడు. He knew no sin, he did no sin, he had no sin. ఆయనందు ఏ అపరాధము లేదు, దోషం అంతకంటే లేదు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ఆయన. అయితే ఆ దినాన నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల ఒక్కొక్క కుటుంబం కోసం ఎట్లాగైతే వధించబడిందో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొర్రెపిల్ల సమస్త మానవాళి అందరి పాపము కొరకు వధించబడ్డాడు. మోరియా పర్వతం మీద చూసాము సబ్స్టిట్యూషన్ ఫర్ వన్ పర్సన్, ఐజాక్. నిర్గమాకాండములో మనం చూస్తున్నాము సబ్స్టిట్యూషన్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ. దేర్ ఇట్ రిక్వైర్డ్ అ ram, హియర్ ఇట్ రిక్వైర్డ్ అ lamb. సిలువ మీద మనం చూస్తున్నాము సబ్స్టిట్యూషన్ ఫర్ ద ఎంటైర్ హ్యుమానిటీ. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే క్రైస్ట్ ఈజ్ అవర్ పాస్ ఓవర్ ల్యాంబ్. యేసు క్రీస్తే మన పస్కా బలిపశువు అయినాడు. ఈ పాత నిబంధన గ్రంథం యొక్క ఇన్సిడెంట్ ని కోట్ చేస్తూ భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు కదా, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక, క్రీస్తు అను పస్కా పశువు వధించబడిన గనుక. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతటిని ఎలాగో పాడు చేస్తుందో, ఆ పాత జీవితము, ఆ ఐగుప్తుకు సంబంధించిన ఆనవాళ్ళు, ఆ నమూనా ఆఫ్ ఈజిప్ట్, ద శాంపుల్ ఆఫ్ ఈజిప్ట్, ఆచారయుక్తముగా పస్కాను ఆచరించటం కాదు. పులి అని రొట్టెల పండుగ అంటాం దీనిని. 7 వారాల పాటు దీన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత పెంటెకోస్ట్ 50th డే. ఈ 7 వారాల పాటు మీరు కేవలము పులియని రొట్టెలు చేసుకుని తింటే ఉపయోగం లేదు. దీంట్లో ఏమన్నా ఈస్ట్ కలిసిందా, దీంట్లో ఏమన్నా ఆ పులుపు ఏమన్నా యాడ్ అయిందా అని పరిశీలన చేసి లాబొరేటరీలోకి తీసుకెళ్లి టెస్ట్ చేసి మరి పులియని రొట్టెలను మాత్రమే తినాలి అని ఎంతో నియమ నిష్టలతో రొట్టెలు చేసుకొని తింటే ఉపయోగం లేదు. పులియని రొట్టెలు అంటే ఏంటో తెలుసా? పాతదైనటువంటి పాప జీవితం అంతటినీ తీసివేసి క్రొత్త జీవితము. ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు. ఎవ్రీథింగ్ షల్ బికమ్, must become new. The newness of life. We are called and appointed and saved by the grace of God, by the blood of Jesus Christ, to live a new life and to become a new man in Christ. అది నిజమైనటువంటి పస్కా, అది నిజమైనటువంటి లెంట్, అదే నిజమైనటువంటి ఈ యొక్క సిలువను గూర్చినటువంటి అధ్యయనము లేకపోతే అభ్యాసము. ఓ కొరింథీయులారా, కేవలం ఆచారయుక్తమైనటువంటి పస్కా కాదు. ఓ ఇశ్రాయేలులారా, ఓ క్రైస్తవులారా, ఆచార సంబంధమైనటువంటి భక్తి కాదు, ఆచార సంబంధమైన ఉపవాసము కాదు, ఆచార సంబంధమైనటువంటి ఏదో ఆ పదార్థము తినాలి ఈ పదార్థము తినాలనేది కాదు. మన జీవితము ఎలా ఉంది? మన లైఫ్ నట పులిని రొట్టెలలాగా దేవునికి మనం అర్పణగా బలిగా అర్పించినప్పుడు that is the real Passover meal and it is a meal offering to God. వధించబడిన ఏ పస్కా బలి పశువు కూడా తిరిగి లేవలేదు. అవన్నీ డెడ్ సాక్రిఫైసెస్. Those are all dead Passover lambs. But only one in the history of entire humanity. ఒకే ఒక పస్కా పశువు తిరిగి మరణమును జయించి లేచారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన సబ్స్టిట్యూటర్ గా చనిపోయాడు కనుక పెనాల్టీ చెల్లించాడు.
ఆయన 3వ దినమున తిరిగి లేచాడు కనుక మరణపు ముళ్ళును విరిచాడు, అపవాది కోరలను చీల్చివేశాడు, అతని తల మీద చితక్కొట్టాడు, మరణం యొక్క బంధకాల నుంచి మనల్ని విడుదల చేశాడు. పాపం యొక్క పట్టు, పాపం యొక్క రూల్ అండ్ డొమినియన్ ఆఫ్ సిన్ ఇస్ నో మోర్. గెట్ రిడ్ ఆఫ్ ఆ పాత అలవాట్లు, పాత స్నేహాలు, ఆ పాత సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు, ఆ మీడియా, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యము, వ్యర్థత. గెట్ రిడ్ ఆఫ్. ఆ పులుసుని పిండి కొంచెమే కదా అనుకోవద్దు, ఆ ముద్దంతటిని పాడు చేస్తుంది. కంటికి కనబడినటువంటి ఒక చిన్న వైరస్ మనిషి యొక్క జీవితాన్ని మొత్తాన్ని అతలాకుతలం చేసి వేడేస్తా ఉంది. వన్ స్మాల్ వైరస్, వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్, small amount of yeast can do the damage of entire body. Passover lamb, Passover festival మనకి ఏమి నేర్పిస్తుందంటే get rid of the old leaven, become new in Christ.